హాయ్ అండి, నేను మీ సంధ్య. వెల్కమ్ టు మై ఛానల్ షీ ఈజ్ సంధ్య వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇకపోతే మన టైటిల్ చూసారు కదండి, వీడియో ఏంటనేది. సో మన ఇంట్లో ఉన్న తులసమ్మని తీసుకెళ్ళి శ్రీవారి దగ్గర మాలగా వేద్దాం అనుకున్నానండి. అది ఎప్పటి నుండో అనుకున్నాను, బట్ కుదరలేదు. ఈరోజు వచ్చిందండి ముహూర్తం అనేది. చూస్తున్నారు కదండి, మన పెరట్లో మొత్తం అంతా కూడా తులసమ్మ అల్లుకుపోయి ఉందండి. ఇక ఇలా కాదులే అని చెప్పేసి మా వారితో అవన్నీ కూడా కట్ చేపించి ఇలా నేనేమో ప్లేట్లో పట్టుకొని ఉన్నానండి. చూడండి ఎంత చక్కగా ఉందో. కోసే కొద్దీ ఇంకా ఉంది అన్నట్టుగా ఉన్నాయండి. మొత్తం చుట్టూరు అంతా కూడా తులసి వనంలాగా ఉంది. చాలా ఉన్నాయండి, మీకు కనిపిస్తున్నాయే కాకుండా ఇంకా చాలా ఉన్నాయండి. అది ఇంకో వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందని చెప్పేసి మేము హడావిడిగా కట్ చేస్తున్నాము. చూస్తున్నారు కదా, చూసారా ఎంత వచ్చిందో. ఇంకా ఇప్పుడు మనం దీనిని మాల కట్టుకుందామండి. ఎలా మాల కడతానో మీకు చూపిస్తాను, చూడండి. సో ఇప్పుడు మనం మాల కట్టుకుంటున్నామండి. చూడండి ఎలా మాల కడుతున్నాను ఏంటి. నేను వీడియో చేస్తూ వాయిస్ ఇద్దాం అనుకుంటున్నానండి. బట్ ఏంటంటే మన ఇంటి ఎదురుగా ఏమో రామాలయం, ఇంటి వెనకమాల శివాలయం అండి. ఎప్పుడూ పాటలు పెడుతూనే ఉంటారు. సో దానివల్ల నేను ఇవ్వలేకపోతున్నానండి. నాకు ఇలా వాయిస్ ఇవ్వడానికి చాలా కష్టం అయిపోతుంది. ఓకేనా, చూడండి మాల ఎలా కడుతున్నానో. ఇలా మాల కట్టుకుంటున్నాను. మొత్తం అయిపోయాక మీకు చూపిస్తానండి. మొత్తం కట్టేసానండి. సో ఫైనల్గా చూస్తున్నారు కదండి, మాల ఎంత చక్కగా వచ్చిందో. చాలా చక్కగా నీట్గా. మనకి తులసమ్మ కూడా చాలా ఫ్రెష్గా ఉందండి. మనం బయట కొట్లల్లో కొని దేవుడికి వేసినా కానీ ఇంత ఫ్రెష్గా ఉండదేమో. చూసారుగా. సో ఇంటి దగ్గర నుండి అయితే మేము బయలుదేరిపోయామండి కదా. ఇది చిన్నగా ఎలా వెళ్తున్నామండి కార్లో. సో మనం ఉయ్యూరులోకి ఎంటర్ అయిపోయామండి. చూస్తున్నారు కదండి, ఇటు చూసినా కానీ పచ్చని పంట పొలాలు. అసలు చాలా ఫ్రెష్గా వస్తుందండి ఇక్కడ గాలి కూడా. ఇంతకీ నేను ఏ గుడికి వెళ్తున్నానో మీకు చెప్పలేదు కదండి. ఇది వచ్చేసి కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం దగ్గర మంటాడ అని చెప్పేసి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వెలిసారండి. ఇది ఇప్పటిది కాదండి, ఎప్పటిదో పురాతన కాలం నాటి నుండి ఉన్న గుడి. సో చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి. ఈయనైతే ఉంటున్నాయండి మొక్కలన్నీ కూడా చాలా గ్రీనరీగా. సో ఇప్పుడు ప్రస్తుతానికి మనమైతే వచ్చేసామండి టెంపుల్ దగ్గరలోకి. కనిపిస్తుంది కదా మీకు టర్నింగ్లో టెంపుల్ అనేది. సో ఫైనల్గా వచ్చేసామండి. అదేనండి టెంపుల్ అనేది మనకి. చూస్తున్నారు కదా, పచ్చని పొలాల మధ్యలో ఉంటుందండి ఈ టెంపుల్ అనేది. చాలా ఏళ్ల క్రితం నుండి ఉందండి. చాలా పవర్ఫుల్ టెంపుల్ కూడా. ఇందులో వెంకటేశ్వర స్వామి కూడా చాలా హైట్లో కట్టారండి. అంటే విగ్రహం అనేది చాలా పెద్దదండి. చూస్తున్నారు కదా, ఇది ఎంట్రన్స్ అండి. మేము లోపలికి వచ్చాము. మా వారు బైక్ పార్క్ చేశారు. సో పక్కన కొబ్బరికాయలు అలాగే తులసి మాలలు అలా ఉంటుందండి. ఇటు వచ్చేసరికి ఇది వచ్చేసి మనకి లడ్డు ప్రసాదాలు ఇస్తారండి. కనిపిస్తుంది కదండి, ఇది లోపలికి వెళ్ళేదారండి. మా వారు మా పిల్లలు చూస్తున్నారు కదండి, నా కోసం వెయిటింగ్ వెళ్ళడానికి. సో నేను లోపలికి వెళ్ళి దర్శనం అవన్నీ అయిపోయిన తర్వాత మిగతావి కూడా మీకు చూపిస్తానండి. సో ఫైనల్లీ మా యొక్క దర్శనం అయిపోయిందండి. చాలా బాగా జరిగింది దర్శనం అయితే. ఆ శ్రీవారిని కళ్ళ నిండా దర్శనం చేసుకున్నామండి. అలాగే చాలా ఆనందంగా ఉందండి. నేను తీసుకెళ్ళిన తులసి మాలని సాక్షాత్తు ఆ శ్రీవారి మెడలో హారంగా వేసేసరికి, ఎందుకంటే నా చేతులతో కట్ చేసి నేనే మాల కట్టి ఆయనకి సమర్పించిన దాన్ని నేను చాలా ఇదిగా ఫీల్ అవుతున్నానండి. నేను ఎప్పటి నుండో అనుకుంటున్నాను, బట్ నాకు కుదరలేకపోయింది. సో ఇప్పుడు ఫైనల్గా నెరవేర్చుకున్నానండి. సో ఇది కనిపిస్తుంది కదండి, అది గోశాల అండి. సో ఇక్కడ దాకా వచ్చి గోవులని దర్శనం చేసుకోకపోతే బాగోదు కదండి. అందుకని చెప్పేసి వెళ్తున్నామండి నేను, మా వారు, మా పిల్లలు. చూస్తున్నారు కదండి ఎలా ఉందో. గోశాలండి. గోశాలను దర్శించుకున్నాక ఆ పక్కన వేరే ఇంకా మండపాలు ఉన్నాయండి. అవి ఏంటా అని చెప్పేసి చూడటానికని వెళ్ళాము. చూస్తున్నారు కదండి, ఇది మొత్తం దేవస్థానం అండి.
ధ్వజస్తంభం దగ్గర పూజలు చేస్తున్నారు. సో చూసారు కదండి టెంపుల్ ఎలా ఉందో. సో ఇది వచ్చేసి గతంలో ఒకసారి వచ్చానండి మా మేనల్లుడి అన్నప్రసన్నకి. ఈ బ్లూ బిల్డింగ్ ఉంది కదండి, అందులో మనం పాలు పొంగించుకొని పెట్టుకునే వాళ్ళం పొంగళ్ళు అనేవి. మరి ఇప్పుడు ఏంటనేది నాకు క్లారిటీ లేదు. ఇది వచ్చేసి మనకి యాగాలు అలాంటివి చేస్తారు కదండి. సో యాగశాల అండి ఇది. హోమాలు అలాంటివి చేసేవి, యాగాలు హోమాలు అలాంటివి చేసేవి. సో ఒకసారి చూడండి ఎలా ఉందో. చూస్తున్నారా మొత్తం అంతా. సో ఇది వచ్చేసి మేబీ భోజనాలు అలాంటివి పెట్టే ప్లేస్ అనుకుంటా. ప్రతి సాటర్డే ఇక్కడ అన్నప్రసాదాలు అనేవి పెడతారండి. మనకి అన్న సంతర్పణ అనేది జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి తలనీలాలు అనేది సమర్పించేదండి. సో ఫైనల్గా చూస్తున్నారు కదండి, మేము ఇంకా ఇంటికి అనేది రిటర్న్ అవుతున్నామండి. లేట్ అయిపోయింది. మా పిల్లలేమో వెళ్దాం వెళ్దాం అని చెప్పేసి అంటున్నారు. సో ఇంకా సర్లే అని చెప్పేసి వెళ్తున్నామండి. లోపలికి మొబైల్ని అలౌ చేయరండి దేవస్థానం లోపలికి. సో కనిపిస్తున్నారు కదండి వెంకటేశ్వర స్వామి వారు. మీకు లైటింగ్ అనేది ఆయన ఫేస్ మీద ఎలా కనిపిస్తుందో. సో మేము ఫైనల్గా అయితే ఇంటికి బయలుదేరామండి. ఓకేనా. మా బాబు చూడండి ఆడుతున్నాడు, మా చిన్న బాబు, మా వారు అలాగే మా పెద్ద బాబు నడుస్తున్నారండి. సో నా వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు కానీ అలా చూసి వదిలేస్తున్నారు. బట్ స్కిప్ చేయకోకుండా చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.